జనాన్ని డబ్బుతో కొనడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వారి మేలు కోసం ఇమ్మంటే మాత్రం ఆలోచిస్తున్నారు. హుకుం సింగ్ గారు, మీరు మా ఆశ్రమానికి రావడం చాలా సంతోషం. మనం కలిసి 4-5 ఏళ్ళు అయిందనుకుంటాను కదా? అవును. కానీ బాబాజీ, ఇన్నేళ్ల తర్వాత కలుస్తున్నందుకు మీరు నన్ను క్షమించాలి. అరేరే, అంత మాట అనకండి. మీరు నేతలు కదా, ఊపిరి పీల్చుకోవడానికి కూడా మీకు టైం ఉండదు. అది అమృతంతో సమానం. దాన్ని సేవించండి, అద్భుతంగా ఉంటుంది. నకసిక పర్యంతం పనిచేస్తుంది. అయితే ఇదేనా మీ ఆరోగ్య రహస్యం? ఆ రహస్యం తెలుసుకోవడానికి మీరు చాలా తొందరపడుతున్నట్టున్నారే. భోపా చెప్పారు నాతో, 20 సీట్ల వరకు మీకు మా ఆశ్రమ ఆశీర్వాదం కావాలంటగా. అవును బాబాజీ, ఈ 20 సీట్ల మీద ఆశ్రమానికి మంచి పట్టుంది. అలాంటప్పుడు మీ ఆశీర్వాదం లేకుండా ఏది జరగదుగా. మా బాబాజీ ప్రభావం రాష్ట్రం అంతటా ఉంది. ఈ 20 సీట్లతో మీకేమొస్తుంది? మీరు సరిగ్గా చెప్పారు భూపా గారు. కానీ మేము ఒక సర్వే చేశాం. దాని ప్రకారం పశ్చిమ జిల్లాలో 20 సీట్లున్నాయి. వాటి మీద ఆశ్రమానికి పట్టుంది. సర్వే ద్వారా అన్ని విషయాలు తెలుసుకున్నారే. కానీ మీకో విషయం తెలీదు, మా ఆశ్రమానికి 46 లక్షల రిజిస్టర్డ్ డివోటీస్ ఉన్నారని. భూపా గారు, ఆ 46 లక్షలు చుట్టుపక్కల ప్రాంతాల వారు. ఇతర ప్రాంతాల ఓట్లతో మనకేం పని? ఆశ్రమం పట్టు ఈ 20 సీట్ల మీదే ఉంది. భోపాభాయ్, అనవసరమైన వాదన ఎందుకు? హుకుం గారికి 20 కావాలన్నారు. ఆ 20 సీట్లు ఇచ్చేయండి, మిగతాది వారే చూసుకుంటారు. బాబాజీ, మీరు ఆపద్ బాంధవులు. మా ఆర్తిని అర్థం చేసుకున్నారు. బోపా గారు, 20 సీట్లు ఇప్పుడు ఫైనల్ చేసుకుందాం, మిగతావి తర్వాత చూసుకుందాం. బాబాజీ, మీరే ఆజ్ఞ ఇవ్వాలి. చూడండి, ఆశ్రమం ఆర్థిక లావాదేవీలు భోపా గారే చూసుకుంటున్నారు. వారే మీకు తెలియజేస్తారు. ప్రతి సీటుకి 5 కోట్లు. ఏమంటారు? భూపాజీ, మీరు ఎక్కువగా చెప్తున్నారు, చాలా ఎక్కువగా చెప్తున్నారు. హుకుం సింగ్ గారు, ఒక చిన్న సర్వే మేము కూడా చేశాం. సంవత్సరానికి ఒక ఎమ్మెల్యే మీకు ఎంత సంపాదించి పెడుతున్నారని ఒక 2-3 కోట్లు, అంటే 5 ఏళ్లకు 12-15 కోట్లు. ఆ తర్వాత టికెట్ ఖర్చులు వేరేగా. నష్టమే ఉంది, మొత్తం లాభమేగా. భూపాజీ, రాజకీయ లెక్కలు మీరన్నంత తేలిక కాదు. మేమనుకున్న బడ్జెట్ 2 కోట్లు. పైపెచ్చు ఎలక్షన్ ఎదుర్కోవాలి. ఈ కాలంలో ఎలక్షన్ ఎదుర్కోవాలంటే బోల్డ్ అంత ఖర్చు అవుతుంది. ఇంత పెద్ద మొత్తాన్ని మీకు సమర్పిస్తే ఈ రాష్ట్రాన్ని ఎలా పాలించడం? హుకుం గారు, మీకు అర్థం కావట్లేదు. భోపా గారు తన కోసం అడగటం లేదు. ఈ డబ్బు ఆశ్రమం తాలూకు స్కూల్, కాలేజ్, హాస్టల్, హాస్పిటల్, వృద్ధాశ్రమం అన్ని చోట్లకి వెళుతుంది. ఇదంతా ఓ సమాజ సేవగా భావించి చేస్తున్నాం. అందుకే మేము సైగ చేస్తే జనం మీకు ఓట్లు వేస్తారు, మారు మాట్లాడకుండా. క్షమించాలి బాబాజీ. ఒకవేళ ఇంత ఖర్చు అవుతుందని తెలిస్తే నా ఏర్పాట్లు నేను చేసుకున్నా. అలాగా? అయితే చేసుకోలేకపోయారా? చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అన్న సామెత మీకు సరిగ్గా నప్పుతుంది. జనాన్ని డబ్బుతో కొనడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వారి మేలు కోసం ఇమ్మంటే మాత్రం ఆలోచిస్తున్నారు. అయితే కానివ్వండి, మీ ఏర్పాట్లు చేసుకోండి. ఎందుకు కష్టపడి ఇంత దూరం రావడం? బాబాజీ, ఆయన ఆ ఉద్దేశంతో అనలేదు. బోపాబాయ్ గారు, 3 ఫైనల్ చేసుకుందామా? 3 మరీ తక్కువ తమ్ముడు. దయచేసి అడ్జస్ట్ చేసుకోండి. మనది ఎప్పటి స్నేహం అండి. బాబాజీ, 3:30కు లాక్ చేసుకోండి. మాకు మీ ఆశీర్వాదం కావాలి. జై
జై బాబాజీకి జై. పొద్దునొచ్చాడే ఆ హుకుం సింగ్ గాడు. వాడి నాన్న తాత అందరూ రాజులు. వాడు ఇప్పటికే రాజానే ఫీల్ అవుతున్నాడు. కానీ వాడికి ఒక్క విషయం తెలియదు. ఈ కాలంలో ప్రజలు రాజుల మాట వినరు, బాబాల మాట మాత్రమే వింటారు. ఆ? చాలా మంచి పని చేశావు. నువ్వు వాడి పొగరని చేశావు. అణచాల్సి వచ్చింది. ఎందుకంటే వాడు నీతో మాట్లాడిన విధానం నాకు నచ్చలేదు. కానీ అతను చెప్పిన విషయం వాస్తవమే. నువ్వు కూడా ఏంటి మోంటి అలా మాట్లాడతావు? ఏం నిజం చెప్పాడాడు? 2000 లోపలికి వెళితే చాలు బాబాజీ నుంచి తిన్నగా మాంటికి వచ్చేస్తావు నువ్వు. కానీ నువ్వు కూడా నన్ను బోపాని పిలుస్తుంటే నా మనసు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఆ? అయినా హుకుం చెప్పిన దాంట్లో తప్పే ఉంది. ఆశ్రమం యొక్క ప్రభావం ఆ 20 సీట్ల మీదే ఉంది. ఇలా చూడు మాంటి, నేను చాలా కష్టపడ్డాను ఈ ఆశ్రమ ప్రభావాన్ని విస్తరింపజేయడానికి. నాకు ఖచ్చితంగా తెలుసు మన ఆశ్రమ ప్రభావం మొత్తం ఈ స్టేట్ అంతా ఉంది. కానీ ఈ స్టేట్ మొత్తం నేను చెప్పానని హుకుంకి ఓటేస్తుందా? వెయ్యదు కదా. ఆశ్రమ ప్రభావాన్ని ఇంకా విస్తరింపచేయాలి. అలా చేయాలి అంటే యూత్ ఆశ్రమానికి రావాలి. యూత్ రావాలా? ఆ యూత్ ఎప్పుడు ఏదో ఒక కన్ఫ్యూషన్ లో ఉంటారు. వాళ్ళ అయోమయంతో ఆశ్రమాన్ని జడబడతారు. పొరబడుతున్నావు భోపే. వాళ్ళు కన్ఫ్యూజ్ అయినా మార్గం తప్పిన కారణం వాళ్ళకి చేయడానికి పని లేదు కాబట్టి. వాళ్ళకి పని కావాలి, మనకి మన పని చేసేవాళ్ళు కావాలి. నువ్వు యూత్ రావాలంటున్నావు. ఈ యూత్ వచ్చి నీ ప్రవచనాలు వింటారా? మాటే నువ్వు ఇంపాసిబుల్ అయిన మాట చెప్తున్నావు. నేను ఇంగ్లీష్లో వీక్ అని నీకు తెలుసు కదా బోపే. ఆ దరిద్రపు కొట్టు ఇంగ్లీష్ వల్లే నేను 10వ తరగతిలో 2 సార్లు ఫెయిల్ అయ్యాను. అసలు నాకు ఇంపాసిబుల్ అంటే ఏంటో ఎప్పటికీ అర్థం కాలా. ఆ తర్వాత ఒకరోజు ఇంగ్లీష్ టీచర్ వచ్చి ఇన్ లైఫ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని చెప్పారు. అప్పుడు నేను ఆయన్ని ఎందుకు అని అడిగా. వై ఎందుకెందుకు? ఎందుకంటే మనం ఇంపాసిబుల్ ని అక్షరానుసారంగా దాన్ని విడగొట్టి రాశామంటే అప్పుడది ఐఎమ్ పాసిబుల్ అవుతుంది. సో ఇంపాసిబుల్ అని అనిపించినప్పుడల్లా నువ్వు అలా విడగొట్టి రాసుకో. మా టీచర్ కూడా చెప్పేది బోపే వెరీ షార్ప్. SARPP షార్ప్. Cheers. Cheers. బాబాజీ మహాజ్ఞాని కదా. ఈ రోజు రాత్రి మొత్తం చదివేసేట్టున్నాను. అది రాత్రి ఎక్కువ బట్టలు వేసుకుంటే నాకు నిద్ర పట్టదు. అబ్బే వద్దదు, మీరు తీకండి. నాకు కూడా రాత్రి ఎక్కువ బట్టలుంటే నిద్ర. అది బాగా వేడిగా ఉంది కదా, అందుకే కుర్తా తీసేశాను.